మన తెలుగులో మీకు యూజ్ చేసి చెప్పామా? లేకపోతే హిందీ నడిచిందా? సార్ తెలుగులో జరిగింది, ఇంగ్లీష్ లో చెప్పారు, హిందీలో చెప్పారు, అన్ని లాంగ్వేజ్ లో కవర్ చేశారు. అన్ని లాంగ్వేజెస్ లో కవర్ చేసాం. సో ఇప్పుడు మీకు విశాల్ సార్‌ని కూడా మంచిగా అర్థం చేసుకోగలరు మీరు. చాలా ఈజీగా, సింపుల్ గా చిన్న చిన్న పదాలతో అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అంతా. ఓకే. అండ్ ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ కి మీరు నార్మల్ గా తెలుగు టెక్నీషియన్స్ కి మీరు ఏమని మెసేజ్ చేయగలుగుతారు? నార్మల్ గా ఇప్పుడు మన తెలుగు టెక్నీషియన్స్ గాని, మన తెలుగు 2 స్టేట్స్ లో ఉండే టెక్నీషియన్స్ చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ సరౌండింగ్స్ కావచ్చు. మీరు జీరో నాలెడ్జ్ ఉన్నా గానీ, లేదంటే దాంట్లో కొంత నాలెడ్జ్ ఉన్నా గానీ, ఖచ్చితంగా మీకు ఏదో ఒక దాంట్లో సమస్య ఉంటుంది. ఈ హ్యాండ్ స్కిల్ కానీ, ఎస్కామెటిక్స్ కానీ, ప్రాబ్లం ట్రేస్ అవుట్ ఎలా చేయాలనేది డౌట్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మీరు 1-2 రోజులు ఉండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వచ్చి చూసి ఇక్కడ ఎలా ఉంది, ఎలా నేర్పిస్తున్నారో మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను జీరోగా వచ్చాను. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఒక ధైర్యం వచ్చింది. ఎలా చేసుకోగలను, ఎలా చేయాలి అనేది చాలా ధైర్యం వచ్చింది. వెళ్ళి డైరెక్ట్ గా నేను కస్టమర్ సెట్లు పట్టుకొని దాని మీద అటెండ్ చేయగలను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చేశాను, కస్టమర్ సెట్లు కూడా చేయడం జరిగింది. లాంగ్వేజ్ పీపుల్ కి చాలా మంది చాలా దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, హిందీ అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి మేము తెలుగులో స్టార్ట్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేయలేను, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జీరో నుంచి నేర్చుకున్నాను కాబట్టి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. హాయ్, నీ పేరేంటి? చంద్రశేఖర్. చంద్రశేఖర్ ఎక్కడ నుండి? నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి. నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి. సో నీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏముంది యాక్చువల్లీ ఆండ్రాయిడ్ లో వర్క్ చేస్తాను, సిపిఎస్ ఇవన్నీ చేస్తాను. అయితే ఐఫోన్ లో మాత్రం జీరో, కాంపోస్ వరకు మార్చగలను అంతే. ఓకే, కాంపోస్ వరకు చేంజ్ చేసుకోగలుగుతాను. అండ్ ఐ అకాడమీ గురించి నీకు ఎలా తెలిసింది? మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ప్లస్ ఎట్లాగా చేస్తారు ఏందనేది తెలుసుకోవడానికి ఆల్రెడీ సెట్స్ వస్తే అవి తీసుకొని వచ్చాను. తీసుకొచ్చిన తర్వాత వేరే దగ్గర ఇచ్చినాయి, అవి అవ్వలేదు. ఇక్కడికి రాగానే 2 hours లో మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. 2 sets మొత్తం రిపేర్ చేశారు. బేస్ బ్యాండ్ సెక్షన్, వైఫై, ప్లస్ స్వాపింగ్ ఇంకోటి 12 board కూడా 1 hour లోపల అయిపోయింది, కరెక్ట్ గా ఇచ్చేసారు. దాన్ని చూసిన తర్వాత నేను నేర్చుకోవాలని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ తర్వాత మిమ్మల్ని అడగడం జరిగింది, ఇట్లా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పారు. అప్పుడు నేను డేట్ చూసుకొని మొత్తం సెట్ చేసుకుని రావడం జరిగింది. ఓకే, నైస్. సో ఇప్పుడు నీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దగ్గర నార్మల్ గా ఏ లెవెల్ గా రీచ్ అయినావు? ప్రతి టూల్ ప్రాపర్ గా ఎలా యూజ్ చేసుకోవాలనేది, చెకింగ్ మెథడ్ ఎలాగా డయాగ్నోస్ చేసుకొని దాని ప్రాబ్లం రెక్టిఫై చేసుకొని రిపేర్ ఎలా చేయాలి, తర్వాత ప్రాబ్లం రాకుండా ఎలా చేసుకోవాలనేది కూడా కరెక్ట్ గా చెప్పారు. సో ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, అంటే సిపియు చేయడం అన్నా గానీ, లేకపోతే ప్రాబ్లం డయాగ్నోస్ అయినా గానీ చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ ఐ అకాడమీకి వస్తే వాళ్ళకి అవన్నీ అవైలబుల్ గా ఉంటాయా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో సిపియు లిఫ్ట్ చేసేటప్పుడు బాల్స్ చిన్న చిన్న పోతున్నాయి. అది నేను బాల్స్ పోగొట్టినవి కూడా మీరు జంపర్ వేసారు సిపియు మీద. అసలు చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను పాడు చేసింది కూడా మీరు రిపేర్ చేసేసారు. తర్వాత ప్లస్ మీరు చికాకు పడకుండా ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చూపించారు. ఎన్నిసార్లు అయినా సరే రిపీట్ గా మళ్ళీ మళ్ళీ చెప్పారు. అది నాకు చాలా బాగా అనిపించింది. సో చంద్ర, నువ్వు ఆల్మోస్ట్ గా ఏ ప్రాబ్లం వచ్చినా డయాగ్నోస్ చేసుకోగలుగుతావు? ఖచ్చితంగా సార్. ప్రతి ఒక్కటి అన్నిటిలో కూడా ఇన్ని రోజులు ఉన్నప్పుడు వచ్చిన సెట్లు అన్ని కూడా ప్రతి ఒక్కటి చూపించారు. ఎలా ప్రాబ్లం వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కటి స్టోర్ నుంచి వచ్చినవి అన్ని చూపించారు మీరు. ఓకే, అంటే లైవ్ ప్రాక్టికల్ గా నువ్వు కస్టమర్ డివైసెస్ రిపేర్ చేసావు? కస్టమర్ సెట్స్ కూడా రిపేర్ చేసాను. కస్టమర్ సెట్స్ ఆల్మోస్ట్ స్వాపింగ్ కూడా చేసావా? స్వాపింగ్ కూడా చేసాను సార్. నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది సార్. ఎందుకంటే లైవ్ గా అసలు కస్టమర్ సెట్లు చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. ఆ క్లౌడ్ బోర్డ్స్ కాకుండా కస్టమర్ సెట్లు చేస్తే ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం డయాగ్నోస్ చేయాలని అంటే ఒక షార్టింగ్ రావచ్చు, లేకపోతే ఒక ఆడియో పని చేయకపోవచ్చు, ఒక ఛార్జింగ్ ఇష్యూ రావచ్చు, లేకపోతే కెమెరాలు పని చేయకపోవచ్చు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇప్పుడు నువ్వు ఈజీగా డయాగ్నోస్ చేసుకోగలుగుతావు? ఈజీగా సార్. ఏ మోడల్ కా మోడల్ ఎలాగా ఫైండ్ అవుట్ చేసుకోవాలనేది కూడా ప్రతి ఒక్కటి చెప్పారు. ప్రతిదీ నోట్ చేసుకోవడం జరిగింది. అండ్ మీకు ఈ థియరీ అండ్ సిమాటిక్స్ అనేది విశాల్ సార్ గారు ఎలా చెప్పారు? చాలా, నాకు మామూలుగా హిందీనే సరిగా అర్థం కాదు, అందుకని నేను కొద్దిగా వెనకబడిపోయాను.
అయితే సార్ చెప్పింది చాలా సింపుల్ గా ఇంగ్లీషు హిందీ అంతా మిక్సింగ్ చేయడం వల్ల అర్థమయ్యేటట్టు 2-3 సార్లు అడిగినా సరే చెప్తున్నారు. దాని బాగా అర్థమైంది. మధ్యలో మీకు తెలుగులో కూడా ఇంట్రొడక్షన్. తెలుగులో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే మళ్ళీ 3-4 సార్లు సేమ్ రిపీట్ చేయడం వల్ల ఇంకా క్లియర్ గా అర్థమైంది. ఓకే ఓకే నైస్. అండ్ ఇప్పుడు నార్మల్ గా ఒక సిపియు పైన ప్యాడ్ పోతే జంపర్ వేసుకోగలుగుతావా? ఖచ్చితంగా వేసుకోగలను సార్. అండ్ ఒక డ్రాప్ డౌన్ డివైస్ వస్తే రియల్ గా నువ్వు దాన్ని స్వాప్ చేసుకోగలుగుతావా? స్వాప్ చేసుకోగలను. ఎలాంటి ప్రాబ్లం వస్తే కూడా మీరు చెప్పారు డ్రాప్ డౌన్ కేసుల్లో ఓకే. ప్రతిదీ కూడా. ఫుల్ షాటింగ్ గానీ హాఫ్ షాటింగ్ గానీ అండ్ ఒక ఫేస్ ఐడి చేసుకోగలుగుతావా? ఫేస్ ఐడి ఖచ్చితంగా సింపుల్ గా చేసేసుకోగలను. పానిక్ ఎర్రర్స్ చెప్పారా? చెప్పారు సార్. పానిక్ ఎర్రర్స్ డయాగ్నోస్ చేసుకోగలుగుతావా ఇప్పుడు? ఖచ్చితంగా చేసుకోగలను సార్. ఓకే. ఇప్పుడు ఒక బ్యాటరీ ఎర్రర్ మెసేజ్ తీసి దాని హెల్త్ పెంచగలుగుతావా? పెంచుతాం సార్ ఈజీగా. ఓకే. అండ్ డిస్ప్లే ఈ ప్రోమ్ ఉంటుంది కదా, డిస్ప్లే ఈ ప్రోమ్ చేంజ్ చేసుకోగలుగుతా. గ్రైండింగ్ కూడా చేయించారు. 3-4 డిస్ప్లే చేశాను గ్రైండింగ్ కూడా. నైస్ నైస్. అండ్ ఇప్పుడు కామన్ గా వచ్చే ఇష్యూస్ రెగ్యులర్ గా చాలా మందికి ఆఫ్ అయిపోయే డివైసెస్ ఒక దాన్ని ఎలా డయాగ్నోస్ చేసుకుంటారు అనేది మీకు అన్ని ప్రాపర్ గా నేర్పించారా? ప్రతి ఒక్కటి ఆఫ్ కండిషన్ లో వస్తే ఎలా ఉంటుంది, ఆన్ కండిషన్ లో ఉండి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా వస్తాయి, అన్ని కూడా ఫేస్ టు ఫేస్ కస్టమర్ సెటిల్ మీద చూపించారు. సో విశాల్ సార్ గారికి మీ సిమాటిక్స్ కావచ్చు, హార్డ్వేర్ నాలెడ్జ్ కావచ్చు, షూట్అవుట్స్ కావచ్చు, ట్రబుల్ షూటింగ్ మెథడ్స్ కావచ్చు, లేకపోతే సిమాటిక్స్ లెవెల్ గా అసలు సిమాటిక్స్ లెవెల్ గా ఉండే ట్రిక్స్ కావచ్చు, అంటే దాంట్లో ఎలా ట్రేస్ చేసుకోవాలో సిమాటిక్స్ లో ఇవి చెప్పినప్పుడు మీకు చాలా మందికి బయట ఇబ్బంది పడుతుంటారు సిమాటిక్స్ గురించి. మీకు ఎలా అనిపించింది? చాలా సింపుల్ గా అర్థమైంది సార్. పాయింట్ టు పాయింట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏ లైన్ ఎక్కడికి వెళ్తుందని సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఓకే. ఇప్పుడు మీకు మదర్ బోర్డ్స్ అనేటివి ఇక్కడ నార్మల్ గా కొన్ని స్క్రాప్ బోర్డ్స్ ఇచ్చేసి ఒక 2 బోర్డ్స్ అలా ఇచ్చామా, లేకపోతే నీకు ఎలాంటి బోర్డ్స్ మీ చేతికి వచ్చాయి? డైరెక్ట్ వర్కింగ్ బోర్డ్స్ ఇచ్చారు సార్. వర్కింగ్ బోర్డ్ ఇచ్చారు. ఇంకా నేను చూసింది ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ లో కాకపోతే వేరే బోర్డు ఇచ్చారు, అది కాకపోతే ఇంకోటి ఇచ్చారు. నేను చూసాను, నాది అయిపోయినవి అన్ని కూడా. అదే నేను కూడా పాటు చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇంకో బోర్డు ఇచ్చేవారు కదా, మన వాళ్ళే పాటు చేసినప్పుడు ఇంకో బోర్డు ఇచ్చి దాన్ని ఇంకా పర్ఫెక్ట్ గా ఎలా చేయాలని చెప్పించారు. ఇక్కడ నీతో పాటు ఒక 7 మెంబర్స్ కూడా నేర్చుకున్నారు. ఇంకా వాళ్ళందరికి కూడా ఇదే లెవెల్ గా మనం నేర్పించామా, లేకపోతే అందరికి అదే విధంగా? ఇంకా అర్థం ఒక్కరి దగ్గర ఇంటర్వ్యూ అంటే నార్మల్ గా రివ్యూ తీసుకునే దగ్గర కన్నా మనం అందరి దగ్గర రివ్యూ తీసుకునే దానికన్నా ఒకరి బియ్యం ఉడికిందా లేదా అని ఒక మెతుకులు ఇచ్చి చూస్తామంటాం కదా. ఒక పర్సన్ అనేది చెప్తే మనకి 10 మంది చెప్పినట్టు కిందికే లెక్క. సో దీన్ని మనం ఏంటంటే మీకు అంటే మీ స్టూడెంట్స్ కి ఒక నేర్చుకున్నాలని ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము ఏ విధంగా నేర్పుతాం అనేది ఒక్కరి మాట ద్వారా తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే డివైసెస్ కూడా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ లో సపోర్ట్ ఉంటుంది. గ్రూప్ లో యాడ్ చేసామా లేదా? యాడ్ చేశారు సార్. టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా యాడ్ చేసామా? చేశారు సార్. ఓకే. ఇప్పుడు మీకు ఈ బోర్డ్ వర్షన్స్ అన్ని చెప్పామా? బోర్డ్ లో ఏమేమి వెర్షన్స్ ఉంటాయి, వర్షన్స్ ఎలా ఉంటాయి, దాన్ని వేరే దగ్గర స్వాప్ అయ్యి వచ్చిన తర్వాత వాటిని ఎలాగ వాళ్ళు మార్చున్నాయి కూడా ఎలా చెక్ చేసుకోవాలి అన్ని కూడా చెప్పారు. హార్డ్ డిస్క్ ఇష్యూ వస్తే మీరు హార్డ్ డిస్క్ లో ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకోగలుగుతారా? ఈజీగా చేసుకుంటాం సార్. హార్డ్ డిస్క్ లో ఎర్రర్ వస్తే మీరు హార్డ్ డిస్క్ రిపేర్ అయితే ఈజీగా చేంజ్ చేసుకోగలుగుతారు. ఓకే. అండ్ ఇప్పుడు మీకు డైరెక్ట్ షాప్ లో వెళ్ళి సెటప్ పెట్టుకున్న తర్వాత మీరు స్ట్రాంగ్ గా రిపేర్ చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడికి నుంచి వెళ్తున్నారు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. టై అప్ విత్ ఐ అకాడమీ.